చేయబడిన 4 విషయాలు. మొదట యోబు, రెండవది దానియేలు. యోబులో ఏ నోటి మాట ద్వారా కూడా ఏ పాపము చేయలేదు. రెండవది దానియేలు ఏ లోపము లేని వ్యక్తి. మూడవది దేవునికి విరోధంగా ఏ దుష్కార్యము చేసి పాపం మూట కట్టుకొని యోసేపు. నాలుగవది యేసు ప్రభు. ఇలాగ మనం కూడా పాపం లేని వారుగా ఉండాలని, శరీర బలహీనతలు ఉన్నా కూడా వాటన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అంటే మనం స్వాధీనం చేసుకునేది ఉండాలి. మన మనసును నిగ్రహించుకునేది ఉండాలి. కోరికలు పుడతాయి, ఆశలు రేకెత్తుతాయి, అన్నీ చేసేయకూడదు. కోరికలు పుడతాయి. డబ్బు అంటే ఆశ ఎవరికి ఉండదు చెప్పండి? లోకంలో డబ్బు అంటే ఆశ ఎవరికి ఉండదు? చూడండి, ఈ 3 విషయాలు చెప్పాను నేను. మొదటి విషయం ఏంటి? యోబు విషయము డబ్బు గురించి ఆయన పట్టించుకోలే, పాపం చేయకుండా జాగ్రత్త పడ్డాడు. దానియేలును చూశాను, పదవి పోయిన పర్లా పాపం చేయకూడదని జాగ్రత్త పడ్డాడు. యోసేపును చూస్తున్నాం, ఏంటంట, నాకు అంటే ఈ శరీరాశ నెరవేర్చుకోపోయిన పర్లా నేను పాపం చేయకూడదని గట్టిగా కంగణం కట్టుకున్నాడు. యేసు ప్రభుని మనం చూస్తాం, ఈ లోక రక్షణార్థమై నేను ఈ లోక రక్షణ కొరకై పాపం చేయని వ్యక్తిగా ఉండాలని గట్టిగా ఆయన నిలబడి మన రక్షణ కొరకై కల్వరి శిలువలో చనిపోతాను కానీ ఏ పాపం చేయడానికి ఆయన ఒప్పుకోలేదు. పాపము లేనివాడుగా యేసు ప్రభు ఉన్నాడు. అలాంటి అనుభవంలో మనం కూడా పాపం లేని వారికి ఉండాలి. మనలో ఎన్ని పాపాలు చెప్పండి? మనలో ఎన్ని పాపాలు? మనలో ఉన్న పాపాల మూట మనం ఏం చేస్తామంటే, ఆ పాపాల మూట మనల నుంచి వేరు చేసి దూరంగా పడేసాడు యేసు ప్రభు. మనం ఏం చేస్తామంటే ఆ పాపాలు మళ్ళీ చేసి మళ్ళీ మూట కట్టుకుంటున్నాం. ఆయన ఏమన్నాడు యోసేపు, నేను ఎట్లా ఈ పాపమును కట్టుకుందును, ఇంత పాపం ఎలా కట్టుకుంటానన్నాడు. మనమేమో ఆ పాపాలు మళ్ళీ చేసి మళ్ళీ ఆ పాపాలు కట్టుకుంటున్నాం. యేసు ప్రభువులా ఉండలేకపోతున్నాం. అందువల్ల శరీర బలహీనతలు పనిచేస్తున్నాయి. క్షమాపణ పొందాలి. ప్రభువుని అడగాలి, క్షమించిన ఆయన పాపం లేనివాడుకున్నాడు, నేను కూడా పాపం లేనివాడుగా ఉండునట్లు నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తాం. బలలో చేయవేస్తాం. మోకరించండి.